ఒక్కసారి విడాకులు తీసుకున్న జంటలు తిరిగి మళ్లీ వారి వైవాహిక జీవితాల్ని కలిసి కొనసాగించిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. కానీ మొదటిసారిగా ఈ మ్యూజికల్ సెన్సేషన్ తిరిగి తన డైవర్స్ ని క్యాన్సిల్ చేసుకుని మళ్లీ తన భార్య దగ్గరికి చేరుకోనున్నాడా అంటే అవుననే వినిపిస్తోంది. విషయంలోకెళ్తే 1995లో ఏఆర్ రెహమాన్ సైరా భానుని పెళ్లాడగా వారికి 3 పిల్లలున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మధ్య ఏఆర్ రెహమాన్ తన 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతూ తన భార్యతో విడిపోతున్నట్లు త్వరలోనే వారు ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. పైగా విడాకులపై సైరా భాను మాట్లాడుతూ తమ మధ్య అంతులేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది కూడా. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ జంట తిరిగి కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇటీవల సైరా భాను అనారోగ్యంతో బాధపడితే ఏఆర్ రెహమాన్ అండగా నిలిచాడట. ఈ విషయాన్ని సైరా భాను తరపు లాయర్ బయటపెట్టింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఏఆర్ రెహమాన్ తనకు అండగా నిలిచాడు అంటూ సైరా భాను కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. చూడాలి మరి. అగాధం పెరిగిపోయింది అంటూ దూరమైన ఈ జంట తిరిగి అన్యోన్యంగా కలిసుంటుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.